మార్నింగ్ వెల్కమ్ టు డిబేట్. మున్సిపల్ ఎన్నికల వేళ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. గులాబీ బాస్ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. ఇక సీఎం కామెంట్స్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పై విమర్శలతో బీజేపీ దూకుడు పెంచుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి వ్యూహం ఫలించబోతుందన్న చర్చ ఆసక్తి రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చెనగాని దయాకర్ గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు, అలాగే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ నర్ర విజయ్ కుమార్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముగ్గురికి నమస్కారం. ముందుగా దయాకర్ గారు నా ఆడియో క్లియర్గా ఉంది కదా మీకు? క్లియర్ ఉందండి. దయాకర్ గారు, అసలు ఏంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకెళ్తుంది? జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు, ముఖ్యంగా మాటల దాడి చూస్తుంటే కేవలం కేసీఆర్ ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి విమర్శలు బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి కేసీఆర్ ని టార్గెట్ చేస్తే మీకు ఓట్లు రాలుతాయి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మేమేదో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ని తిట్టాలనో ఇంకో లేకపోతే హరీష్ రావుని కేటీఆర్ తిట్టు, కానీ వాళ్ళు బరితెగిరించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ సభ్య సమాజం ఒక అత్యంత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అత్యంత ప్రమాదకమైన ఉన్నటువంటి వ్యవహారం వాళ్ళు చేశారు. దాన్ని మనము నిష్పక్షపాతంగా నిజాయితీగా దాన్ని ఒక విచారణ వేసి పిలిస్తే కూడా దానిపైన మాట్లాడకుండా వాళ్ళు ముఖ్యమంత్రి గారి పైన వ్యక్తిగతంగా మాటలు మాట్లాడడం, ప్రభుత్వం పైన మాట్లాడడం, వాళ్ళు బరితెగించి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్లకు ధీటైన సమాధానం వాళ్ళ భాషల్లోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ నో హరీష్ రావునో కేటీఆర్ నో తిడతానేది కాదు, వాళ్ళ హాయంలో జరిగినటువంటి లోపాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం, వాళ్ళ హాయంలో జరిగినటువంటి అవినీతిని హెచ్చరిస్తా ఉన్నాం, వాళ్ళ హాయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లోని అనేక ఉన్నటువంటి విధానాన్ని ప్రజలకు చెప్పగలుగుతున్నాం. ఇది జరిగింది, ఇది మేము దీనిపైన సిట్ విచారణ చేస్తే దీనిపైన విచారణకు వస్తే దానిపైన మాట్లాడకుండా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తా ఉన్నారు. మేము చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి గారు ఒక నీతి నిజాయితీతో ఈరోజు వివరిస్తా ఉంటే ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేయడం, మంత్రుల పైన ఆరోపణలు చేయడం, ఎక్కడా కూడా వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రభుత్వం పైన విష ప్రచారం చేయడం అబద్ధాలతోని ఎక్కడ కూడా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద కొంత వీళ్ళకు అధికారం పైన కూడా వీళ్ళు ఇంకా ఉన్నటువంటి అహంకారం తగ్గలేదనే అంశం మీద ఇవాళ జాతిపిత ఎవరికి జాతిపిత అండి? తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు తెచ్చుకుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలుగా పోరాడితే, సకల జనులు అందరు కలిసి పోరాడితే వచ్చిన దాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ ఎస్టేట్ గా మారుస్తా ఉన్నారు తప్ప వేరేది లేదు. ఇక కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఈ రాష్ట్రంలో వేరే వాళ్ళు రాజ్యం వెళ్ళకూడదా? వేరే పార్టీ రాకూడదా? అంటే ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణని వాళ్ళ జాగీర్ లాగా వివరించారు. కాబట్టి ఈ మొత్తం జరిగినటువంటి చరిత్రను ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. దీని ఏదో మేము వాళ్ళని తిరిగితేనే కాదు, ప్రజలు ఇవాళ మాతో ఉన్నారు. ప్రజలు మా పట్ల, మా పాలన పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, ఇవాళ తెలంగాణ ప్రజాపాలన పట్ల ఒక పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఇవాళ కంటోన్మెంట్ అయినా, జూబ్లీల్స్ అయినా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, ఇవాళ రేపు జరగబోతున్న 11వ తారీఖు జరగబోతున్న 116 మున్సిపాలిటీలైనా, 7 కార్పొరేషన్లైనా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉన్నటువంటి చేస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, మా యొక్క నిజాయితీ కావచ్చు, దీనికి ప్రజలు కానీ ఎక్కడ కూడా దయాకర్ గారు మీరు సంక్షేమం గురించి, మీరు చేసిన అభివృద్ధి గురించి, పోనీ మేము ఇది చేసాం, ఈ పథకాలు అమలు చేస్తున్నాం, దానివల్ల మాకు ఓట్లేయండి, ఈ తరహా ప్రచారం కంటే కూడా కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడమో, లేదంటే గతంలో మీరు లోపాలు అని అంటున్నారు వాటికి సంబంధించి ప్రస్తావించడమో, పదే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడము, ఇది మాత్రమే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఎన్నికలు వచ్చినప్పుడే గతంలో జరిగినటువంటి తప్పులు అంటారో, లోపాలు అంటారో, స్కామ్లు అంటారో అవి మాత్రమే గుర్తొస్తాయా అధికార కాంగ్రెస్ కి అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను ప్రజలకు ఎప్పటికెప్పుడు మనం వివరించగలగాలి. ఒక విచారణ జరిగినప్పుడు వాళ్ళకు మాత్రం ఇవాళ ప్రభుత్వం పైన విష ప్రచారం జిమ్ముతా ఉన్నారు. మీరు చూడండి, కాళేశ్వరం పైన కమిషన్ వేసినా, విద్యుత్ కుంభకోణాలకు సంబంధించి కమిషన్ వేసినా, ఈ కార్స్ రేసులో కమిషన్ వేసినా, లేదా ఫోన్ ట్యాపింగ్ వేసినా కూడా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. మేం కాదు, వాళ్ళు ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి వాళ్ళ పైన, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవాళ పోలీసుల దగ్గర తెలంగాణ ప్రజల ముందు ముఖం చాటిప్పలేక మళ్ళీ వాళ్ళు ఏదో ఒక డెవలప్మెంట్ పథకమో, ఆ స్కామ్ ఈ స్కామ్ అని వాళ్ళు ఏదో అబద్ధాలతో వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తా ఉన్నారు, మనం చేయట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది 100కు 100% వాళ్ళకి ఏ భాషలో చెప్తే కరెక్ట్ అయిద్దో ముఖ్యమంత్రి గారు అదే భాషలో చెప్పగలిగారు. కాబట్టి మనం 10 ఏళ్లలో వాళ్ళ ఆయంలో మనం ఎంత ఇబ్బంది పడదు, తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ ఒక ఎస్టేట్ లాగా, ఒక నిర్బంధం లాగా, నియంత లాగా పాలించారు. పోనీ ఇవాళ 27 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో
ఒక స్వేచ్ఛాయుత, ఒక ప్రజాస్వామ్యయుత పాలనకు మేము పెద్దపీట వేయగలిగినాం కదా. ఎక్కడ కూడా రాజకీయాల కక్షలు లేకుండా, ప్రతిపక్షాలు రాజకీయ కక్షలు లేకుండా, వ్యక్తిగత కక్షలు లేకుండా ఒక నిబద్ధతతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మేము వాళ్ళలాగా రాత్రి తలుపులు బలగొట్టి రాత్రి ఉద్యమకారుల గొంతు నొక్కి ఇవాళ ధర్నాలు పోరాటాలు లేని, అసలు రాష్ట్రం ఎవడైనా ధర్నా చేస్తే పోరాటం ఇమీడియట్లీ కేసులు దయాకర్ గారు డిస్కస్ చేద్దాం దయాకర్ గారు. రామూత్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మ్యూట్ లో ఉన్నారు రామూత్ గారు. మీరు ఏం చెప్తారు? మీరు ఏ ఎజెండాతో వెళ్తున్నారు? మీరు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కూడా టార్గెట్ కాదు, ప్రభుత్వం కూడా టార్గెట్ కాదు, టార్గెట్ రేవంత్ రెడ్డిగా మాత్రమే ముందుకు వెళ్తున్నారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు, అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు మీరు కావచ్చు, డైరెక్ట్ వ్యక్తిగతంగా తీసుకుని ఆయన కేసీఆర్ ని టార్గెట్ చేస్తే మీరంతా కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఏం చెప్తారు? తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నేల కోసం తన్నులు తిన్న పార్టీ మాది, అదే విధంగా తిట్లు తింటున్న పార్టీ, తిట్లు తిన్న పార్టీ కూడా మాది. గతం నుంచి ఒక కాపల కుక్కలాగా అయితే తెలంగాణ కోసము మేము దొంగల నుంచి కాపాడుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఏ విధంగా అంటే ఈ రోజు ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడాడు. ఇప్పటికి కూడా సోయి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది విచారణ ఉన్నది. విచారణ తేలిన తర్వాత మాట్లాడితే వాస్తవంగా ఎవరైనా మాట్లాడచ్చు, ముఖ్యమంత్రి కానీ, దయాకర్ కానీ, ఇంకెవరైనా కానీ. ఇప్పుడు ఏంటంటే అది ఎవిడెన్స్ లెస్ కేసు అన్నది పోలీస్ అధికారులు, సిట్ అధికారులు చెప్తున్నారు. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఎవరిని కూడా పర్సనల్ జీవితాల్లో తొంగి చూడొద్దు. మేము ఎక్కడ కూడా ఎవరి గురించి కూడా మాట్లాడలేదు, ఎవరి గురించి ఎవరి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడలేదు. ఎందుకంటే గౌరవ కేటీఆర్ గారు కూడా మొన్న హాజరైనప్పుడు క్లియర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మా వ్యక్తిగత హననం జరుగుతున్నది, కొంతమంది అంటగాడుతున్నారు అంటే మళ్ళీ అదే ముచ్చట. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఇప్పుడు దయాకర్ మాట్లాడినా, మొన్న అంతకుముందు కొండ సూర్యక మాట్లాడేది. కొండ సూర్యక బహిరంగ క్షమాపణలు చెప్పింది, వీళ్ళు కూడా క్షమాపణలు చెప్పే రోజు మళ్ళీ త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఎవరి జీవితాల్లో ఎవరు తొంగి చూడలేదు. పోలీసులు రక్షణ విభాగం కోసం ఫోన్ ట్యాపింగ్ చేసింది అన్నది అది కూడా విచారణ తేలుతుంది. అంత పెద్ద అవసరం కూడా లేదు. ఎందుకు కోపము, ఏ విధంగా ద్వేషం అన్నది కూడా చెప్తా. ఎందుకంటే జాతిపిత ఎందుకు మళ్ళీ ఒకసారి ఇప్పుడు దయాకర్ గారు మాట్లాడింది. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు గాంధీని కూడా జాతిపిత వాస్తవంగా అందరూ దేశం మొత్తం యాక్సెప్ట్ చేసినా కొంతమంది చేయరు. ఎందుకంటే గాంధీ ఒక్కడే కాదు దేశం కోసం కొట్లాడింది, స్వాతంత్రం కోసం ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అని మాట్లాడుతారు. ఇప్పుడు ఆ కోవకే వీళ్ళు వస్తారు. ఎందుకంటే ఎవరొకరు ముందు పడతారు, ముందు పడేలోకి పేరు వస్తుంది. ఎందుకంటే గౌరవ కేసీఆర్ అల్టిమేట్ గా ముందు పడడం అనే విషయం గౌరవ అయితే రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా చెప్పింది. ఎవరు వద్దన్నా కాదన్నా కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్, కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాకపోవారు. అప్పుడు మాట్లాడి ఇప్పుడు అయితే విద్వేషపూర్వకంగా వ్యక్తిగతంగా కోపంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్ల గురించి కానీ, వాస్తవంగా 116 మున్సిపాలిటీల గురించి కానీ మేము ఏం చేసినామో, వాస్తవంగా 9.5 ఏళ్ళలో ఏం చేసినామో చెప్పుకొని మా ముఖం ఉన్నది పోనీకి. ఇప్పుడు మీరు ఏం చేసిందో 24-27 నెలలుగా అన్నది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మేము ఉన్నప్పుడు వాస్తవంగా పురస్కారాలు, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంత విద్వేషంగా మాట్లాడడానికి 2 కారణాలండి. ఒకటి జైల్లో, 2 అవినీతి. నేను మరీ చెప్తున్నా. ఎందుకంటే 2015లో ఓటుకు నోటు కేసులో వాస్తవంగా ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు తోలిండి. 30 రోజులు జైల్లో ఉన్నాడు. ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, 30 రోజులు జైల్లో తోలిళ్ళు. సో ఆ విద్వేషం అక్కడ మొదటిసారిగా పుట్టింది. అదే విధంగా రెండోసారి 2020లో డ్రోన్ కెమెరా ఎగరేస్తూ ఏదైతే ఒక ప్రైవేట్ ఇంటి మీద మీరు ఎగరేసినా, నేను ఎగరేసినా, దయాకర్ ఎగరేసినా, నర్ర విజయాన్ని ఎగరేసినా సేమ్ కేసు ఉంటుంది, సేమ్ జైలుకు పోతాం. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంటి మీద డ్రోన్ కెమెరా ఎగరేయడం అంటే మామూలు విషయం కాదండి, చాలా గలీజ్ విషయం. చాలా గలీజ్ గాడు మాత్రమే డ్రోన్ కెమెరాలు ఎగరేస్తారు. ఎందుకంటే కొన్ని షాపింగ్ మాల్స్ చేసినటువంటి ప్రక్రియ అది. ఫామ్ హౌస్ కట్టుకొని ప్రభుత్వం భూములు తమ్ముడు కొంచెం ఆగు. ఎవరు అవినీతి చేసినా చెప్తా. అవినీతి గురించి కూడా వస్తాను, తొందరగా పడతాను. ముందు మురిసిన పార్టీ గారు కదా, ఒక నిమిషం ఆగు. నువ్వు మాట్లాడిందా విజ్ఞత కాదు కదా. నేనేమంటున్నా, ఒక ప్రైవేట్ ఇంటి మీద నువ్వు ఎగరేస్తావా? నీకు దమ్మున్నదా? నేనేమంటున్నా, ఎవరైనా కూడా నేను షాపింగ్ మాల్ లో కొంత షాపింగ్ మాల్ లో కొంతమంది కెమెరాలు పెడతారండి డ్రెస్సింగ్ దాంట్లో. ఆయనతో సమానం, వాళ్ళతో సమానం. నేను చెప్తున్నా కదా, ఎవ్వరైనా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా 46 రోజులు జైల్లో ఉన్నాడండి. వాస్తవంగా కంప్లీట్ గా మొత్తం కలిపి 46 రోజులు. ఎందుకంటే 16 రోజులు ఏదైతే డ్రోన్ కెమెరా కేసు, అదే విధంగా 30 రోజులు ఏదైతే వాస్తవంగా నోటుకు ఓటు కేసులు, మొత్తం 46 రోజులు జైల్లో ఉన్న తర్వాత మనిషికి విద్వేషం, కోపం, దొంగను పట్టుకున్నప్పుడు దొంగ కోపం ఉంటది కదండి. అదే విధంగా 89 కేసుల్లో ఉండి
దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు అత్యధిక కేసున్న ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే గూగుల్ చేసినా ఇంకేం సెర్చ్ చేసుకున్నా వాస్తవంగా 8-9. అదే విధంగా ఇందులో 72 కేసులు అతి తీవ్రమైన కేసులు అండి. అవసరమైతే చెక్ చేసుకోండి, నేను అబద్ధాలు ఆడలేదు, సెక్షన్స్ దాంతో కూడా చెప్తా. ఇలాంటి వ్యక్తి పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక దొంగ ల్యాండ్ గ్రాపరు వాస్తవంగా నేను తెలంగాణ నేల మీద ప్రేమతో రాలేదండి. ఆయన కూడా చెప్పిండు, నేను పగ ప్రతీకారం కేసీఆర్ ని గడ్డ తీసడానికి వచ్చిన, అంతే తప్ప నాకు ఈ ప్రాంతం మీద ప్రేమ లేదన్నాడు. భూముల మీద ప్రేమతో వచ్చిండు అన్న దానికి నేను క్లియర్ గా చెప్తా. వచ్చినప్పటి నుంచి లగచర్ల, అదే విధంగా పోలపల్లి భూములండి. ఇది ఒక ఫార్మాసిటీ కోసము అక్కడ ఏదో ల్యాండ్స్ ఏవల కోసం అన్నది కూడా చెప్తా. మ్యాక్స్ బిఎన్ కంపెనీ వాస్తవంగా రేవంత్ రెడ్డి అల్లుని కంపెనీ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి అక్కడ లగచర్ల అదేవిధంగా పోలపల్లి రైతుల ఛాతుల మీద కాళ్ళు చేసి ఒక ప్రైవేట్ సైన్యంతో తొక్కించి ఇబ్బంది పెడితే వాళ్ళు వాస్తవంగా హ్యూమన్ రైట్స్ కాడికి కూడా పోవడం జరిగింది. చివరికి వాళ్ళకు న్యాయం జరిగింది. అదే విధంగా హైడ్రా మూసీ విషయంలో భూములు తీసుకొని అక్కడ ఆ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తాడు. పేదోడు ఉండదట, కార్పొరేట్ కంపెనీలు ఉండొచ్చట. రకరకాల సినిమా హాల్ కడతాడట, కథ కడతాడట, కార్ఖానా కడతాడట. మరి వాస్తవానికి పేదోడు ఎందుకు ఉండదట అంటే వానికి ఇవ్వచ్చు, బఫర్ జోన్ లో వాడు ఉండొచ్చు, ఇంకా ఏ జోన్ లో వాడు ఉండొచ్చు, కానీ పేదోడు ఉండే ఆస్కారం లేదు. మళ్ళా వాళ్ళకు నీళ్ళు ఇచ్చినావా, ఖర్చు పెట్టినావా అంటే 5 పైసలు ఖర్చు పెట్టలేదు, మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ లో దిక్కాను. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. భూముల మీద అండి ఓ చెప్తాం, లగచర్ల భూములు, దాని తర్వాత హైడ్రా భూములు, దాని తర్వాత మూసీ భూములు, దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అదే విధంగా మొన్న హిల్టీ భూములు, అదే విధంగా ఫార్మాసిటీ పేరిట వాస్తవంగా భూములు ఏం అమ్మలేదా అధికారంలో చెప్తా. అది కూడా రేవంత్ రెడ్డి వచ్చాక మాత్రం అది కూడా చెప్తా అన్ని చెప్తా. మీరు తొందర పడకండి, వాస్తవం చెప్పాను. ఎందుకంటే యూనివర్సిటీ, అదే విధంగా మను భూములు హిందీ యూనివర్సిటీ, అదే విధంగా నైనిక్ కోల్ బ్లాక్ సంబంధించి ఏదైతే అవినీతికి సంబంధించి ఏదైతే వాస్తవంగా వీళ్ళు సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏదైతే రేవంత్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి బాంబర్ది, ఆ బాంబర్ది కోసం ఏ విధంగా చేసింది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం బయటపడ్డ తర్వాత అబోధిపోగొట్టుకున్నారు. ఆఖరికి ఉప ముఖ్యమంత్రి కూడా మొత్తం గద్దలు కూర్చుంటే ఆ గద్దలు ఎవరో ఉప ముఖ్యమంత్రి అని చెప్పాలి. అదే విధంగా నిన్న వాస్తవంగా కేటీఆర్ గారు క్లియర్ గా కేఎల్ఎస్ఆర్ ఏదైతే సంబంధించి 6,000 కోట్ల స్కామ్ బయట పెట్టగానే మొత్తం చింపుకున్నాడు, రుద్దుకున్నాడు, ఎట్లా పడితే అట్లా తిట్టుడు మొదలు పెట్టిండు. ఎందుకంటే వీళ్ళు దొంగతనం బయట పెట్టగానే బయటకు వచ్చి బూతులు. అదే విధంగా నిన్న గౌరవ హరీష్ రావు గారు కూడా వాస్తవంగా ఆబ్కారీ శాఖ స్కామ్ లో వాస్తవంగా 1.5 సీఎం తీసుకున్నారు. అదే విధంగా 30 లక్షల మీద వాళ్ళ దోస్తులు తీసుకున్నారు అన్నది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మొత్తానికి దొంగతనం బయట పెట్టినా, మొత్తానికి ఏదైతే వాస్తవంగా జరుగుతున్న అన్యాయాలు బయట పెట్టినా వీళ్ళు వచ్చింది ఎందుకంటే తెలంగాణ నేల మీద అధికారంలోకి మార్పు వచ్చింది. ఏ మార్పు చేసిందండి? ఇప్పుడు వీళ్ళు దొంగతనం డిస్కస్ చేద్దాం రామూర్తి గారు. నర్ర విజయ్ గారు, జరుగుతున్నటువంటి ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నారు. చాలా పర్సనల్ గా గత కొంతకాలంగా కూడా అధికార విపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇటు సీఎం కావచ్చు, అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ తదితరులు కావచ్చు, పర్సనల్ గా కూడా విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కి వచ్చేసినటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇది మరింత ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ గా ముఖ్యమంత్రి విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా అసలు జాతిపిత అనేటటువంటి అంశం విషయంలో పదే ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే సీఎం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు ఇది సమర్థనీయం అంటారు? ఇప్పుడు ఏమైందంటే జాతిపిత అంశం ప్రస్తుతం అసలు చర్చలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఎందుకు తీసుకొచ్చిరు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. జనరల్ గా మీరు అన్నట్టు విమర్శలు ఇవన్నీ తిట్లు మొన్నటి వరకు ఉండే. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి దావోస్ పర్యటన తర్వాత 2 దావోస్ అమెరికా 2 పర్యటన చేసుకొని వచ్చినటువంటి తర్వాత సంథింగ్ చేంజ్ ఉంటుంది అనేది అందరు అనుకున్నటువంటిది. ఇక నుంచి వేరే తీరుగా మాట్లాడటం ఇవన్నీ ఒక స్మూత్ గా, ఎందుకంటే అక్కడ కోచింగ్ ఎందుకంటే అక్కడ అంతర్జాతీయ యూనివర్సిటీ, పేరెన్నిక యూనివర్సిటీ, ఒక వారం రోజులు కోర్సు చేసినటువంటిది. అదేవిధంగా దావోస్ లో పెట్టుబడులు వచ్చినాయని చెప్పుకోవడం కావచ్చు. జనరల్ గా పర్యటనలు చేసినప్పుడు వచ్చే వైబు, ఆ పాజిటివ్ వైబ్ ఉంటది ఇటువంటి కొన్ని పోయి వచ్చినందుకు. ఆ పాజిటివ్ వైపు తోటి ఒక స్మూత్ గా వెళ్ళిపోతాయి రాజకీయాలు అనే ఒక దాన్ని అనుకున్నటువంటి అంశం. ఇక్కడ నుంచి బూతులు ఉండవు అనేటువంటి నేపథ్యం. వచ్చే రాకడితోటే రావినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి అవార్డు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చినటువంటి దాంట్ నుంచి మొదలుపెట్టింది. కర్టన్ రైజర్ లాగా, మున్సిపల్ ఎన్నికలు ఉంటున్నాయేమో కర్టన్ రైజర్ స్టోరీ లాగా ఇక బూతులు అక్కడ మొదలు పెట్టిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి అంశం. అక్కడ ఏంది మాట్లాడింది కూడా ఏంది, రావినారాయణ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ నాయకత్వం వహించిందే రావినారాయణ రెడ్డి.
ఎవరికి అవుతుంది అక్కడ మళ్ళీ అవార్డు ఎవరికి ఇస్తున్నారు? రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డికి ఇస్తున్నారు. అటువంటి దాంట్లో ఇక మళ్ళా కేసీఆర్ ఏమన్నారు? బూతులు కేసీఆర్ ఏమని ఎత్తుకున్నారు? కేసీఆర్ ఎవరు? తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ రావడానికి 60 సంవత్సరాల క్రితం కలిసినటువంటి దాన్ని ఒక నాయకత్వం వహించి ఆ గమ్యస్థానానికి తీసుకుపోయినటువంటి వ్యక్తి. నువ్వు రావినారాయణ రెడ్డి కేసీఆర్ రావినారాయణ రెడ్డి ఫంక్షన్ లో ఆయన ఒక ఫస్ట్ మహానాయకుడు, ఈయన ఒక మహానాయకుడు. అవునన్నా కానన్నా ఆయన కూడా ఒప్పుకున్నటువంటిది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ అనేదే లేదు, అది ప్రజలందరికీ తెలుసు. ప్లస్ జాతిపిత అనేది కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలే. కేసీఆర్ ఎన్నడూ ప్రజల బాహుల్యం నుంచి వస్తున్నటువంటి మాటే. అదేమన్నా అధికార మహాత్మా గాంధీని కూడా ఏమంటారు? ఇప్పుడు మహాత్మా గాంధీని బీజేపీ వాళ్ళు ఎట్ట తిడతారు? తెలుసు కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఒప్పుకోరా? దేశ ప్రజలంతా ఒప్పుకోరా? దేశ ప్రజలంతా ఒప్పుకుంటారు మహాత్మా గాంధీ అని. మహాత్మా అనే పదాన్నే వాళ్ళు ఒప్పుకోవట్లేరు, ఇంకా విమర్శ చేస్తారు. ఆయన మీద ఎన్ని నెగిటివ్స్ ప్రచారం చేస్తారు. ఆయనకున్న అసలు ఈయన ఎట్లయితాడు మహాత్మా? ఆయనకట పేదరికంలో ఉంచడానికి ఎన్ని కోట్లు ఖర్చు చేసిర్రు అప్పుడు ఉన్నటువంటిది అని ఎవరో బుక్ రాసిరని దాన్ని ప్రచారంలో పెట్టట్లేరా? మహాత్మా గాంధీని ఎన్ని అంటారు, ఇప్పటికీ అంటనే ఉన్నారు. అధిక విమర్శలు, ఆయనకు చెడు అలవాట్లు ఉన్నాయని రకరకాల భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది ఆ రకమైనటువంటి ఒక ప్రచారం వాళ్ళకు వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళంతా గాడ్సే వారసులు. ఈయన కూడా స్కూల్ అదే కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్కూల్ కూడా గాడ్సే స్కూల్ నుంచే వచ్చినటువంటిది, ఆయనే చెప్పుకున్నటువంటిది. ఇటువంటి సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి అవార్డు కార్యక్రమంలో ఆయన చెప్పిన సలహాలు కూడా ఆ రోజు ఆయనను గౌరవించలే. అక్కడి నుంచి మొదలైన బూతులు తెల్లారి మిర్యాలగూడెంలో ఇక బూతులు పరాకాష్ఠకు చేరుకున్నటువంటి ఆ పాజిటివ్ వైబ్ ఏ మాత్రం లేదు, నెగిటివ్ వైబ్. ఎందుకు మరి అంత అసహనము, అంత కోపము? అవన్నీ అవసరం లేదు. ఒకవేళ జాతిపితాన్ని నువ్వు విమర్శ చేయాలనుకుంటే కూడా వేరే తీరు భాష పెట్టి విమర్శ చేసుకోవచ్చు, నచ్చినప్పుడు. ఇక సోషల్ మీడియాలో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాడ్సే వారసులు ఎట్లాంటి భాష ప్రయోగిస్తున్నారు మహాత్మా గాంధీ మీద, అలాంటియే కేసీఆర్ మీద పెడుతున్నటువంటి పదజాలంతో ఈయన చేస్తుంటే అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ కూడా, ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏం ఒప్పుకోదు. ఈయన బయట నుంచి వచ్చిండు, ఏదో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, దేశంలో మిగతా రాష్ట్రాలు లేదు, 1-2 రాష్ట్రాలకి పరిమితమైంది కాబట్టి కాంగ్రెస్ అట్లా భరిస్తున్నట్టు కనిపిస్తుంది. జయపతి జనరల్ గా కాంగ్రెస్ 10-15 రాష్ట్రాల్లో అధికారం ఉండుంటే అసలు ఈ పార్టీకే తెలిసేది ఉండేటువంటి పరిస్థితి అట్లా. ఎందుకంటే కాంగ్రెస్ కల్చరే అట్లుంటది ఉన్నటువంటి నేపథ్యం. కాంగ్రెస్ కూడా లేకపోయేసరికి ఈయన మాట ఏది పడ్డా, ఏది మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా, ఏది చేసినా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కామ్ గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు చెప్పుకోవాలి, విమర్శ చేస్తే చేసుకోవచ్చు, కానీ మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము 2 నెలల్లో ఇవి చేసినాం, ఇవి మీకు అందించినాం, మాకు ఇవన్నీ ఓట్లు వేయండి అని చెప్పి అందించుకోవచ్చు. అప్పటికి అధికార పార్టీకి స్థానిక సంస్థలు కావచ్చు, ఇవి కావచ్చు, అడ్వాంటేజ్ ఉంటది. అధికార పార్టీకి గెలుపు అవకాశాలు, ఇవన్నీ అడ్వాంటేజెస్, ప్రయోజనాలు, వాళ్ళకున్న అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. అట్లాంటి దాన్ని కూడా కాదని ఈ బూతులు మాట్లాడడం ఇప్పుడు ఏ స్థాయికి పోయిందంటే, నిన్న సినిమా యాక్టర్ చంద్రహాస్ అని ఉన్నాడు. చంద్రహాస్ కి ముఖ్యమంత్రికి తేడా లేకుండా పోయిందండి. సేమ్ పదజాలాలు ఉపయోగిస్తుండు ఈయన కూడా అదే చంద్రహాస్ స్థాయికి. తెలంగాణ ఓకే విజయ్ గారు, దయాకర్ గారు, అసలు కాంగ్రెస్ అధికారంలోకి చేసినటువంటి సంక్షేమము పథకాలు, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఆరోపిస్తున్నట్టు అవినీతి, ఈ అన్ని అంశాలు పక్కన పెడితే ఈ వ్యాఖ్యలు తదితర అంశాల్లో పార్టీ కొంత పలచనవుతుంది అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఒప్పుకుంటారా? ఇటు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నారా లేదా తెలియనటువంటి అంశం, అటు స్పీకర్ ఏమో లేరంటారు. తర్వాత రీసెంట్ గా మీరు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసినటువంటి ప్రచార లిస్టులోనేమో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంటే స్పీకర్ నిర్ణయము, సుప్రీంకోర్టు అంశం, ఇవన్నీ పక్కకు పెడితే నైతికత అనేది పబ్లిక్ లో కొంత పలచనవుతున్నట్టే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు? ఒప్పుకుంటారా? కాంగ్రెస్ పార్టీ పలచన కావట్లేదు, ఇంకా మా ప్రభుత్వానికి ఇంకా ప్రజల ఆదరణ వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉనికికి ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఒకవైపు అదే వాళ్ళ అవినీతి పైన సొంత కూతురు కూడా బయటకు వచ్చి వాళ్ళ హాయంలో జరిగినటువంటి నా భర్త నా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆమెనే చెప్తుంది. కాళేశ్వరం అవినీతిలో ఇవాళ హరీష్ రావు ప్రధాన ముద్దాయని కవిత చెప్తా ఉంది. వాళ్ళ కుటుంబంలో మొత్తం కూడా తీవ్రమైన విభేదాలతోని పార్టీ ఉనికికి ప్రమాదం అవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఒకటే ఎజెండా ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఎజెండా తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారిని తిట్టడే వాళ్ళ ఎజెండా పెట్టుకున్నారు. ఇవాళ సోషల్ మీడియా వేదిక కావచ్చు, వాళ్ళు
అనేక వేదికల దగ్గర ముఖ్యమంత్రిని వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని అసలు ఈ ముఖ్యమంత్రి లేకపోతే మాకు తిరుగులేదు ఆ విధంగా వాళ్ళు ఊహించుకొని పదే పదే వాళ్ళు ముఖ్యమంత్రిని వ్యక్తిగత దూషణలతో వాళ్ళు పాల్పడతా ఉన్నారు. నిజంగా ఒక రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఒక సిట్టు విచారణ జరుగుతుంటే ఆ విచారణ వదిలిపెట్టేసి మొత్తం కూడా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని ఇవాళ వాళ్ళు ముగ్గురు కూడా ముకుమ్మడిగా అసలు భరించలేని తిట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. ఇవన్నీ మా తెలంగాణ ప్రజలు గమనించట్లేదా? ఇవాళ పత్రికలు ఎవరు బ్యాన్ చేస్తా ఉన్నారండి? వాస్తవాలు చెప్తే పత్రికలు వాళ్ళకి ఏం హక్కు ఉందంటే ఒక ప్రతిపక్ష వాళ్ళు పత్రికలు కూడా బ్యాన్ చేయగలుగుతారా? అంటే అధికారం ఉన్నప్పుడు అదే నియంత ఇవాళ వచ్చిన తర్వాత వాళ్ళ అహంకారం వాళ్ళ పొగరు ఎక్కడ కూడా తగ్గలేదండి. మళ్ళీ చెప్తా ఉన్నాను, వాళ్ళ అవినీతి హాయంలో 10 ఏళ్లలో వాళ్ళ అవినీతి రోజు రోజుకు బయటపడి పెడుతుంది. ఇవాళ అనేక చట్టాల కోట్ల దగ్గర వాళ్ళు ముఖం చెల్లలేక వాళ్ళకి ఇవాళ స్టేషన్ లో వాళ్ళు ఉన్నారు. మున్సిపాలిటీలో కూడా మాకు చిప్పగతి అవుతుంది కాబట్టి పార్టీ ఉనికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళకి నైతికత లేదు. నేను అంటా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి నైతికత లేదు. ఇవాళ ఉద్యమకారుల గొంతు కోసింది వాళ్ళు. అర్ధరాత్రి కోదండరామ్ ఇంటి దగ్గర తలుపులు బలగొట్టింది వాళ్ళు. ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడతారండి. ఇదే గద్దర్ గారిని ఇది అందశ్రీ లాంటి వాళ్ళని ఎంతో ఉన్నటువంటి తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళని ఇవాళ అనేక రకాలుగా అవమానం చేశారు. మంత్రులకు ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి గెలవడానికి గతంలో అవకాశం లేదు. ఇక వాళ్ళు ఆత్మగౌరవం గురించి తెలంగాణ రాష్ట్రం మీన్ తెచ్చిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యందే, సో ఇవాళ సోనియా గాంధీ గారు ఇవ్వందే, సెంట్రల్ ఇవ్వందే, వీళ్ళే ఇవన్నీ ఓకే. గతంలో కూడా మీరు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు, ప్రజలు నమ్మారు, మీకు అధికారం కట్టబెట్టారు. కానీ ఎన్నాళ్ళు ఇలా అంటే మున్సిపల్ ఎన్నికలు వస్తేనో లేకపోతే ఇటు పంచాయతీ ఎన్నికలు వస్తేనో మళ్ళీ ఇంకో ఎన్నికలు వస్తేనో ఆ సమయంలో మీరు ఎన్నాళ్ళు ఇలా ప్రజల్లోకి ఏ అంశాలు తీసుకెళ్లగలుగుతారు? ఎన్ని సంవత్సరాల పాటు ప్రజలను కన్విన్స్ చేయగలుగుతారు? అసలు మీరు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నమోదైనటువంటి కేసులకు సంబంధించి దేంట్లోనైనా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎందులో కూడా లేదు కదా. పోనీ మిగిలిన కేసులు అంటే అటు కాళేశ్వరం అన్ని అంటే పోనీ సిబిఐకి అప్పగించారు, అక్కడ బీజేపీ మీద ఏదో నెప్పనెట్టారో అదంతా ఓకే. కనీసం ఈ కారు రేసులకు సంబంధించినటువంటి అంశంలో అయినా సరే కేటీఆర్ కి సంబంధించి గవర్నర్ అనుమతి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కదా. ఎందుకు ఏ విషయంలో కూడా మీరు చేస్తున్న ఆరోపణలు అలానే ఉంటున్నాయి? ఎన్నాళ్ళు ప్రజలు కన్విన్స్ అవుతారు యాక్షన్ లేకుండా? ఇప్పుడు నేనేమంటున్నంటే మేము ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం విచారించట్లేదండి. దానికి ఉన్నటువంటి ఒక పోలీసు ఏసీబీ కేసు పెట్టి ఒక చట్టబద్ధంగా విచారిస్తుంది. ఒక ముద్దాయిని విచారించేటప్పుడు అనేక ఉన్నటువంటి ఒక పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా మొత్తం కూడా పూర్వపదాలు కూడా చేస్తుంది. కాబట్టి ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయ కక్షలకు కానీ వ్యక్తిగత కక్షలకు మేము వెళ్ళట్లేదు. వాళ్ళు ఉన్నటువంటి హెచ్ఎండిఏ దానకిషోర్ గాని ఏసీపీ అధికారులు పెట్టినటువంటి కేసు దర్యాప్తు అధికారులు చేస్తా ఉన్నారు. చట్ట పరిధిలో ఉంది, అది చట్టం చేస్తా ఉన్నది, మనం చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇలా బయటకు వచ్చిన తరంలో ఒక సీటు వేసి దాన్ని మొత్తం కూడా నిజాలుగా బయటకు వెళ్ళదీస్తా ఉంది. ఇవాళ నవీన్ రావు గాని లేకపోతే శ్రవణ్ కుమార్ గాని వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా ఈ రోజు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ ని పిలవడం జరిగింది, సంతోష్ రావు గారిని. కాబట్టి మేము ఏంటంటే ఎక్కడ కూడా రాజకీయ వాళ్ళ బీఆర్ఎస్ హాయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కి అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలే ఉండొద్దు, అసలు ఇంకెవడు మాట్లాడదు మాకు వ్యతిరేకంగా అనే విధంగా మేము తీసుకురావట్లేదండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలి, ప్రజల సమస్యలు మాట్లాడాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీ వేదిక మాట్లాడాలని మేము పదే పదే కోరుకుంటున్నాం. ఒక ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పాలనకు ఇవాళ అద్దం పట్టినట్లు ప్రజాప్రభుత్వం నడుస్తా ఉంది. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుంటాను, ఒక శిఖండి రాజకీయాలకు పాల్పడి ఉన్నది లేనిది ఉన్నట్లాగా మొత్తం కూడా ప్రజల్ని గందరగోళపరిచి ఇవాళ వాళ్ళేదో మేమున్నామని ఒక సింపతి రాజకీయాలకు వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు. దానిపైన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు మాట్లాడారండి? కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తీసుకురాలేదండి. తెలంగాణ ప్రజలు అందరూ ఇవాళ అనేక మంది ఖాళీ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు అధికారం రాలే, వాళ్ళ కుటుంబాలకు రాలే. దేశం కోసం కూడా చాలా మంది ప్రాణాలు పెట్టున్నారు, ఊరికమ్మ ఉన్నారు. మరి గాంధీ ఇదేనాడు ఈ విద్వేషపూరిత మాటలు ఎందుకండి? పోరాడితే తెలంగాణ ఏదో ఆయన తెలియలేనోడు మాట్లాడాడు, చదువుకున్నానే కదా. ఒక ఎంపీతోనే లేకపోతే రేవంత్ రెడ్డి కంటే తెలియలేదు, పిచ్చి పిచ్చి మాట్లాడు విద్వేషం ఉన్నది రేవంత్ రెడ్డికి. కేసీఆర్ నీకేం విద్వేషం ఉన్నది? నిన్నేం చేసిండు? నీకేం చేసిండు? రేవంత్ రెడ్డి అంటే చేయలేబెట్టి నిన్ను పెట్టిండు. అరే తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు భయ్, ఒక కేసీఆర్ తెలంగాణ రాలేదనేది మరి గాంధీ వల్లనే రాలేదు నేనంటే ఎట్లుంటది? గాంధీ వల్లనే రాలేదు నేనంటే ఎట్లుంటది? ఇదేంటి ఇది ఎక్కడ? అరే గాంధీ అప్పుడు ముందు పడ్డాడు, కేసీఆర్ ఇక్కడ ముందు పడ్డాడు. అరే మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కూడా చెప్పింది కదా, మీ ముఖ్యమంత్రి కూడా చెప్పింది కదా, మీ పార్టీకి సంబంధించిన అంశాలు కూడా చాలా మంది
ఏఐసిసి వాళ్ళు కూడా చెప్పింది కదా, ఏఐసిసి ఒక నిర్ణయం, నీ నిర్ణయం ఒక నిర్ణయమా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేను అనేది ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతా ఉంది. జాతి మీరు తీసుకొచ్చిన చర్చ ఒక్క నిమిషం రామోద్ గారు ప్లీజ్ రామోద్ గారు ఆయన కంప్లీట్ చేయండి ప్లీజ్. కేసీఆర్ పోల్చుకుంటే ఎట్లా అండి? మాట్లాడుతూ కేసీఆర్ పోల్చుకుంటే ఎట్లా అండి? మరి రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ పోల్చుకుంటే ఎట్లా అండి? రేవంత్ రెడ్డి దొరల అవినీతి పైన గడీలను ఏం దొర ఏం గాడి కాలు పట్టించుకుంటున్నాడు, చంపుతున్నాడు. స్వేచ్ఛను తీసుకొచ్చిండండి. ఏ స్వేచ్ఛ తీసుకొచ్చాడు? ఏ స్వేచ్ఛ? రైతులు 650 మంది చచ్చిపోయింది మీ పాలన. విద్యార్థులు 582. ఎన్సీఆర్బీ లెక్కలే, నా లెక్కలు కాదు. అన్నం గడిలో మీరు ఏమో కట్టుకలు లెక్కడి రాళ్ళు పట్టుకుంటారు కట్టుకలు అంటే ఏంటిదండి? ఎన్సీఆర్బీ లెక్కలు కట్టుకలు, ఎన్సీఆర్బీ లెక్కలు. రామోద్ గారు కొన్ని ఆరోపణలు ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఏ ఎజెండాతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది? మీరు కూడా కేవలం టార్గెట్ ముఖ్యమంత్రి కింద వెళ్తున్నారే. నేను ఎవడే చెప్తున్నా, వీళ్ళ ఆరోపణలు కానీ నేను జవాబు చెప్తా. ఖైదీ నంబర్ 1779 పాలన అండి. మళ్ళీ కూడా చెప్తున్నా, మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఖైదీ నంబర్ 1779 అంటే మీరు అర్థం చేసుకోండి, అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఈ పాలనలో ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు మాట్లాడతారు. అసలు ఏదైతే రేవంత్ రెడ్డి భూమి 60 ఎకరాలు ఉంటుందని వారి సొంత గ్రామంలో 3,000 రూపాయలండి తెలంగాణ రాకముందు. ఇప్పుడు 3 కోట్లండి. తెలంగాణ జాతిపేట ఎవరండిగా? నేనేమంటున్నా, 3,000 రూపాయల ఎకరము వాస్తవంగా ఉండే. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళ కుటుంబం కూడా బర్రెలు కూడా కాదండి, గొడ్లు కాసుకుంటోళ్ళండి. గొడ్లు కాసుకుంటోడు ఈ రోజు ముఖ్యమంత్రి ఏంటంటే ఎవరు చదవండి? కేసీఆర్ గారు చదవా? నా స్థాయి ఏంటో నీరు గురించి సిద్ధపడేది, నీకు సిద్ధపడేది. ఏం మాట్లాడు? ఉన్న విషయం చెప్తున్నా. క్రాస్ చెక్ చేసుకో, క్రాస్ చెక్ చేసుకో. ఏం మాట్లాడతావు? జాతిపిత అంటావు. నీకేమన్నా చింతాపండి, నీ ఆకలి నువ్వెంతా బతుకంతా. తెలంగాణ ఎవరిచ్చాడు? రామోద్ గారు దయాకర్ గారు ప్లీజ్ పర్సనల్ గా వెళ్ళొద్దు. అందరితో గెలుపుకున్నట్టు కాదు. ఏపు చింతపండి ఒక తోక కార్యకర్త ఇట్లా మాట్లాడితే నువ్వు తోక కూడా కాదు, ఈక నువ్వు ఎంటిక, ప్లీజ్ ఇలాంటి పదజాలం వద్దు, ఇలాంటి మాట్లాడొద్దు. దయాకర్ గారు, రామోద్ గారు, ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇలాంటి మాటలు అయితే నేను క్లోజ్ చేసుకుంటా. ప్లీజ్ దయాకర్ గారు ఒక్క నిమిషం. రామోద్ గారు ప్లీజ్ విషయం చెప్తా. కవితకి అంశం చెప్పినావు. కవితక్క మీకు సొంత బిడ్డ చెప్పిన. ఎస్, కవితక్కది ఈడీ బరాబర్ ఫోన్ ట్యాప్ చేసింది. ఎందుకంటే ఈడీ ఆథరైజ్. నేను ఓపెన్ చెప్తున్నా. అదే విధంగా రేవంత్ రెడ్డి 89 కేసులను పోలీసు వాళ్ళు చేస్తారు. అదే విధంగా ఈడీ కేసులు కవితక్క మీద ఉన్నది కూడా కవితక్క కూడా చేస్తారు. చేయలేదు అన్నది అవాస్తవం. చేసేది కాబట్టి దొరికిండు. వాస్తవంగా నేర చరిత్ర అందరూ ఇవ్వడం చేస్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరైతే ఆరోపణలు చేసినా అందరు దొంగలే. మీరు అవసరం మీద క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందంట. కలిపిన దుర్మార్గుడు వాడు 56 కలిపిన దుర్మార్గుడు వాడు. 69లో 349 పిట్టలంగా కాల్ చంపింది ఎవరు? ఇందిరాగాంధీ ప్రభుత్వం కదా. మళ్ళీ చేసిన ఒకసారి యూనివర్సిటీ విద్యార్థి కదా. నువ్వు కొట్టాడింది ఎవరి మీద? 60 ఏళ్ళు కొట్టాడింది కాంగ్రెస్ మీద, లేకపోతే ఇంకా టీడీపీ పార్టీ మీద? మాట్లాడితే చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు మస్తు మాట్లాడుతున్నాడు. ఇది కాళేశ్వరం అని. అరే కాళేశ్వరం తీసుకొచ్చిందే 94,000 కోట్లు, ఖర్చు పెట్టిందే 80,000 కోట్లు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం, అదే విధంగా కృష్ణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం కలిపి గత 9 నెలల్లో ఎన్ని ఎకరాలకు నీళ్లు వచ్చినాయని పార్లమెంట్ లో అడిగితే క్లియర్ గా చెప్పింది. మొత్తం కంప్లీట్ గా దాదాపు 94-98 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని. ఇంకా కూడా అబద్ధాలు అంటే ఎట్లా అండి? ఇంకా ఎన్ని రోజులు మీరు అబద్ధాల మీద, పునాదుల మీద ఇంకా మీరు పరిపాలన చేస్తారు? అదే విధంగా ఫార్ములా ఈరెస్ అది ఇచ్చింది తెలుసు, పోయింది తెలుసు. 55 కోట్లు అండి టైం పాస్ కోసం. ఇప్పటికి కూడా వాస్తవానికి దాంతో 700 కోట్ల లాభం వచ్చింది. మరి వీళ్ళు పెట్టిన వాస్తవానికి విశ్వసుందరి మళ్ళీ దాంతో ఏమొచ్చిందండి? ₹1,00,000 కోసం భోజనం తింటారు. అదే విధంగా చౌముల్లా ప్యాలెస్ లో మహిళల మీద అసభ్యంగా ప్రవర్తిస్తారు, ఒక వేషలాగా చూస్తారు. అదే విధంగా మన ఆడపడుచులు తీసుకుపోయి వాళ్ళ కాలం కడిగిస్తారు. ఇలాంటి ప్రభుత్వం. అదే విధంగా మొన్నటి అందరి వేములవాడ 60,000, 40,000 పెట్టి భోజనం తింటారా అండి? పందికొక్కుల్లాగా వేసుకుంటా రాష్ట్ర ఆదాయాన్ని, వచ్చిన ఆదాయాన్ని మింగుతున్నారు. అదే విధంగా తీసుకొచ్చిన అప్పులు మింగుతున్నారు. మేము చేసిన 3.5 లక్షల కోట్ల అప్పు. మేము చేసిన దానికి కాళేశ్వరం కట్టినాం, జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టినాం. అదే విధంగా సంక్షేమం, మిషన్ గబ్బగిరి, ప్రతి గడపకు నీళ్లు తీసుకొచ్చినాం. ఇలాంటి కార్యక్రమాలతో మేము పోతే మీరేం చేస్తున్నారు? మొత్తం టైం పాస్. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్. ఏం ఫోన్ ట్యాపింగ్?
ఎవరు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, కొంతమంది హీరోయిన్ అని ఒక్క హీరోయిన్ పేరు చెప్పండి దమ్ముంటే. లైవ్ లో అడుగుతున్నా, ఒక్క హీరోయిన్ పేరు చెప్పు. ఇప్పుడు లైవ్ లో ఉన్నా నేను ఒకటే అడుగుతున్నా, కాంగ్రెస్ మిత్రులు దయచేసి ఒక్క హీరోయిన్ పేరు చెప్పు. చెప్పు, ఒక హీరోయిన్ పేరు చెప్పు. ఎవరిని ట్యాప్ అయిందో, ఎవరి కేసు పెట్టిందో, మీ స్వలాభం కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం కూసాలు లెక్క అనుకుంటున్నారు కానీ వ్యక్తిగత ఒక మహిళ ఏ రామత్ గారు ఇలాంటి భాష నేను ఎంకరేజ్ చేయను. ప్లీజ్ రామత్ గారు మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఆ భాష కరెక్ట్ కాదు. రామత్ గారు ప్లీజ్ కరెక్ట్ కాదు. నేను ఆపను ప్లీజ్. మీరు అలాంటి పదాలు వాడితే నేను ఎంకరేజ్ చేయను. మీరు అలాంటి పదాలు వాడితే నేను ఎంకరేజ్ చేయను. నేను ఇందాక నుంచి చెప్తున్నా నేను. ఇంకెన్ని రోజులు అబద్ధాలు అంటారు? మీరు మరీ పర్సనల్ గా రండి ప్లీజ్. నా భర్త ఫోన్ నాటు లిక్కర్ స్కామ్ చేస్తుంటే లిక్కర్ స్కామ్ లో ఒక నిమిషం దయాకర్ గారు మీరన్న పాయింట్ గా వద్దాం. కవిత గారు క్లియర్ గా చెప్పారు, అల్లుడి ఫోన్ ఎవరైనా ట్యాప్ చేయిస్తారా అన్నారు. ఈడీ కల్లుడా కవిత గారి భర్త? కూర్చోమని చెప్తారు. ఒక కేసు వచ్చి నువ్వు అధికారి ఒక అధికారం ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఒక కేసు పెట్టి మాట్లాడలే. ఎవరు కేసు పెట్టిండు? ఏమైనా కేసు పెట్టింది బయట ఓకే రామత్ గారు మీ టైం అయిపోయింది. ప్లీజ్ రామత్ గారు ఇంకా ఆగాలి. రామత్ గారు ప్లీజ్. నర్ర విజయ్ గారు ఎంతకాలం ఈ రకంగా ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రమే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు పదే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే ఎంతకాలం నమ్ముతారు? ప్లీజ్ రామత్ గారు ఆగాలి. ప్లీజ్ రామత్ గారు ఆగాలి ప్లీజ్. నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేను ఎలా అయితే. కూడా నువ్వు సమర్థిస్తున్నావు. మా ఏమో బయట దయాకర్ గారు ఒక్క నిమిషం. మీ ఇద్దరు వంటమని కాదు ఇది. ప్లీజ్ నర్ర విజయ్ గారు కంటిన్యూ చెప్పండి. నాకు వినపడలేదు. నాకు ఒక్క నిమిషం. ఎంతకాలం ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే గతంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, కేసులు కావచ్చు, వీటిని పదే తిరగదోస్తూ ఉంటే ఎంతకాలం ప్రజలు నమ్ముతారు? ఎంతకాలం కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుంది? ఎలక్షన్ వరకు ఇట్లా జరుగుతుందండి. వాళ్ళ ప్రయోజనం జరుగుతుంది అనే వ్యూహంతో పోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాస్తవంగా నమ్ముతారంటారా ప్రజలు? ఒకసారి నమ్మొచ్చు, రెండుసార్లు నమ్మొచ్చు. ఎంతకాలంటే ఫలితం లేకుండా పదే విమర్శలు ఉంటే నమ్ముతారా? నమ్మరు. ప్రజలు ఎట్టి పరిస్థితిలో నమ్మరు. కాకపోతే అధికార పార్టీ చేయబట్టి అడ్వాంటేజ్, ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది చేయబట్టి నమ్మిరనే చెప్పుకుంటారు. ఏమైనా ఓట్లు వచ్చినా అవి వచ్చినా నమ్మిరనే చెప్పుకుంటారు. కానీ ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఏది కూడా ఇంతవరకు నిరూపించలేకపోయారు. అన్ని విచారణ దశలోనే చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం చూసినా ఫోన్ ట్యాపింగ్ ప్రతి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా చేస్తూనే ఉన్నది. టెలిగ్రాఫ్ చట్టానికి అనుకూలంగా ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఉంది. అందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూనే ఉంది. ఇది వాస్తవానికి కూడా ఏంటంటే అసలు టెలిగ్రాఫ్ చట్టం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్నటువంటి కాబట్టి అసలు ఆ చట్టాన్ని సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది గవర్నమెంట్లో. ఎందుకంటే వద్దన్న చట్ట విధంగా అన్ని ప్రభుత్వాలు మోడీ కాంచి మొదలు పెడితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వరకు అందరు గవర్నమెంట్లు చేస్తున్నాయి. ఇప్పుడు అట్లాంటిది చేయకపోతే కూడా ఏమైందంటే గవర్నమెంట్లు నిలబడలేని స్థితిలోకి ఉండిపోయినాయి. ప్రభుత్వాలు ఉండలేకపోయినాయి. ఫోన్ ట్యాపింగ్ కనుక లేకపోయి ఉంటే తెలంగాణ అస్తిత్వమే నాశనం అయిపోయేది వచ్చిన ఏడాదిలోనే. చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర అంతే కదా. ఇచ్చి ప్రభుత్వాన్ని కూలగొట్టి రాజకీయ అస్థిరత క్రియేట్ చేసి తెలంగాణ ఫెయిల్యూర్ స్టేట్ గా దేశం ముందు నిలబెట్టాలని ఆయన కుట్ర చేసిండు. ఇక్కడ 15 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు వాళ్ళ పార్టీ. ఇక్కడ ఎల్ బ్లాక్ లో 40 కోట్లు పెట్టి ఆయన ఛాంబర్ కూడా రెడీ చేసుకుని ఈయనే ఉండి తెలంగాణలో రాజకీయం చేస్తాం, రాజకీయం చేసేసి మళ్ళా క్యాప్చర్ చేద్దాం రాజకీయంగా అనే ప్లాన్ తో ఉన్నాడు ఆయన. ఒకటే తొలి క్యాబినెట్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ ఆఫీసర్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒకే మాట చంద్రబాబు నాయుడు అన్న మాట ఏంటంటే తెలంగాణ వాళ్ళకు పరిపాలించుకోరాదు, వాళ్ళు పొద్దున్న లేవరు, అసలు ఇక 6 నెలలకు మొత్తం కుప్పగూలిపోద్ది, మన చేతికి వస్తుంది చూడు తెలంగాణ అన్నాడు.
ఆ మాటను పట్టుకొని వచ్చి రేవంత్ రెడ్డి టీడీఎల్పీలో ఎన్ని మాటలు ఇక ఆ తర్వాత ఉండనే ఉండదు, గవర్నమెంట్ ఉండదు, ఉండదు. అప్పుడు ఆయన టీడీపీ కదా, వెళ్ళిపోతుంది మొత్తం, అదైతే ఇదైతే అని ఎన్ని కోతలు కోసిండు చిట్చాట్ల, మొత్తం గవర్నమెంట్ ఉండదు, పడిపోతుంది ఇదంతా. ఆ నుంచి మొదలై గవర్నమెంట్ ఎమ్మెల్యేలను కొనేటువంటి దొరికిండు. మరి అలర్ట్ గా ఉన్న తెలంగాణ ప్రభుత్వము ట్యాపింగ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికించుకున్నారు. దొరకకపోతే అసలు తెలంగాణ అనేది ఇప్పటి వరకు కూడా కోలుకోలేకపోతుండే. ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వం కనుక పడిపోతే ఇప్పటి వరకు తెలంగాణ కోలుకోకపోతుండే. ఆర్థిక సర్వే రిపోర్ట్ కూడా ఇటు ఉండకపోతుండే, మన ఇచ్చినటువంటి ఆర్థిక సర్వే. ఇట్లాంటి రాజకీయ అస్థిరత క్రియేట్ చేసి మొత్తం తెలంగాణని మొత్తం కుట్ర చేసేటువంటి ఉన్నప్పుడు ట్యాపింగ్ చేయకపోతే ఏం చేస్తారండి? ఆ కక్ష పెట్టుకొని ఇదంతా చేయడం అనేది పద్ధతి కాదు. మెయిన్ ఇంకొకటి రెండోసారి డ్రోన్ కేసు కూడా తెలుసా? అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్న సిఐ గాని ఆ డీసీపీని గాని అడిగితే తెలుస్తే, తర్వాత కొన్ని సందర్భాల్లో ఉన్నారు. డ్రోన్ కేసు వాస్తవానికి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి ఎలాగొడతా వెళ్ళిపోండి సార్ అంటే, ఈయన ఫస్ట్ టైం కేసు పెట్టించుకుంటే కొంచెం సానుభూతి వచ్చిందని చెప్పి సాయంత్రం వరకు నా మీద కేసు పెట్టి జైలు పంపించినాక నేను బోనని కూర్చున్నాడు పోలీస్ స్టేషన్ లో. అందరు పోలీసులు చాలా మంది రిక్వెస్ట్ చేసిర్రు, పోలీసులు పెట్టేది మనకు మనం పెట్టుకుని వెళ్తాము సార్. ఎంపీగా ఆ రోజు సాయంత్రం వరకు ఎందుకుండు? ఆ రోజు ఉన్న అప్పుడు డీసీపీనో సిఐనో అడగండి కూడా తెలుస్తుంది, అప్పుడున్న ఇంటర్నల్ గా అడగండి తెలుస్తుంది. వాళ్ళ హాయంలో ఏది దయాకర్ గారికి ఒక చిన్న సూచన చేస్తుంది, బతికితే పీజీఆర్ లాగా బతకండి, గుడ్డిగా సపోర్ట్ చేయకండి. ఆయన వాస్తవంగా చాలా క్రిమినల్ ఐడియాలజీ, క్రిమినల్ మెంటాలిటీ. మాట్లాడండి, మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. విజయ్ గారు కంటిన్యూ. విజయ్ గారు కంటిన్యూ. నేను కూడా తప్పు చేసి అయితే వాస్తవాలు మాట్లాడుతున్నాం, ఎవరికి భజన. ప్లీజ్ దయాకర్ గారు, రామూర్తి గారు, మీరు వేరే వాళ్ళ టైం తీసుకుంటున్నారు, మీరు వేరే వాళ్ళ టైం తీసుకున్నారు. ఎలా అయితే మళ్ళీ మీకు టైం ఇవ్వలేదు. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. నేను మాట్లాడిన ప్రతి అంశం నోట్ చేసుకోండి. ఒక్కటి తప్పుందా మీరు చెప్పినట్టు వింటా, మరి నువ్వు చెప్పిన దాంట్లో తప్పులు నేను నిరూపిస్తా. నేను చెప్పినట్టు వింటావా? ఒకటి నేను యాంకర్ గారు ఒక్క నిమిషం, నేను అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఒక సంక్షేమం తెలంగాణ 10 ఏళ్లలో ఆగమైపోయిన దాన్ని మీ వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేయగలం, మున్సిపాలిటీని డెవలప్ చేయగలుగుతా ఉన్నాం. తెలంగాణ రామోద్ గారు ప్లీజ్ మీరు పాయింట్ టు పాయింట్ ఇంటరప్ట్ అయితే కరెక్ట్ కాదండి. ప్లీజ్ మాట్లాడండి, అడ్రాకండి ప్లీజ్. 28 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్ పెట్టారు మొత్తం 9.5 ఏళ్లలో. ఇక వాళ్ళు కట్టేది కలెక్టరేట్ల గురించి, సచివాలయం గురించి, అమరవీరుల స్తూపం గురించి, అంబేద్కర్ విగ్రహం గురించే ఆ తెలంగాణ అభివృద్ధి లాగా మారుస్తా ఉన్నారు. ఇక పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరమే దానికి నిధులు కేటాయించి ఇప్పుడు కూలిపోయిన ప్రాజెక్టు కట్టి కూడా అభివృద్ధి అంటున్నారు. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కట్టిన మొత్తం కూడా 2000 వేసుకున్నా కూడా 10,000 కోట్లు కాలేదండి కలెక్టరేట్లకు. 400 కోట్ల సచివాలయం మొత్తం కూడా 2,000 కోట్లకు పోయింది. అమరవీరుల స్తూపం కట్టి కూడా 180 కోట్ల నుంచి దాదాపు 250 కోట్లకు పోయింది అమరవీరుల స్తూపం. ఇక వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఎట్లా నాకు అర్థం కాకడతా. ఇవాళ సంక్షేమం వాళ్ళు చేసినటువంటి అప్పులు ఉన్నటువంటి మొత్తం కూడా కట్టుకుంటే వాళ్ళ సంక్షేమాన్ని పెద్దపీట ఇచ్చినాం. ఇవాళ పట్టణాలలో కూడా ఇవాళ పేదవాడు 200 యూనిట్లు ఇవ్వడం ద్వారా దాదాపు 56 లక్షల మంది లబ్ధిదారులు పేదవాడికి ఇవాళ ఉపయోగం జరుగుతూ ఉంది. సన్నబియ్యం లాంటి దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వగలుగుతుందంటే ఒక అద్భుతమైన పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వగలిగినాం. 4.5 లక్షల ఇల్లు పేదవాడికి ఇల్లు కట్టుకునడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతా ఉన్నాం ఇవాళ మేము. ఇది సంక్షేమం కాదా? ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు రుణమాఫీ చేయలేని దశలలో మేము వచ్చిన తర్వాత ఒకటేసారి 2 లక్షలు రుణమాఫీ చేయగలం. అది రైతులకు ఇవాళ ఉపయోగపడలేదా? రైతు బోనస్ కానీ ఇవాళ వాళ్ళ బీఆర్ఎస్ సహాయంలో రైతు పండించిన పంట కొనుగోలు చేయాలంటే కూడా మిల్లర్లతో కుమ్మక్కై మొత్తం కూడా రైతుని దగా చేస్తే కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. రైతు కొనుగోలు చేయడానికే అవస్థలు పడ్డటువంటి కుప్పల మీద ఆత్మహత్యలు చేసుకున్నారు, కుప్పల తగలబెట్టారు, రైతుల ధాన్యం తగలబెట్టుకుని నిరసన తెలియజేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏందండి? తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వేచ్ఛాయుత ఉన్నటువంటి పాలన ఉందా? మనం చెప్పలేదు, అనేక ఉన్నటువంటి వాళ్ళ మంత్రులు పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు ఇంతకంటే నియంత పాలన ఉంటుందని. ఇక వాళ్ళు మాట్లాడితే మనం ప్రజలందరూ కూడా చూసినాం కదా. ఇవాళ నిరుద్యోగులు చచ్చిపోతే అసలు రాత్రికి 2,000 మంది 3,000 మంది పోలీసులు పెట్టి విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి జైళ్లకు పెట్టారు. మళ్ళీ ఇదే మాట్లాడతారు. ఇదే ప్రవళిక అశోక్ నగర్ లో వాళ్ళు మాట్లాడితే నేను హరీష్ రావు గారు మాట్లాడతారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే రాత్రి 2 గంటల 10:30కు 2,000 మంది పోలీసులు పెట్టి లాఠీచార్జ్ చేసి
అందరి మీద కేసులు పెట్టి ఇచ్చేశారు. ఇదే కేటీఆర్ గారు మళ్ళీ తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఆమె స్టూడెంట్ కాదు, నిరుద్యోగం కాదు, ప్రేమ లేక వాళ్ళు చనిపోయిందని మాట్లాడాడు. గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి మురళి ముదిరాజు ఇదే ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ చచ్చిపోతే 2000-3000 మంది పోలీసులు పెట్టి విచ్చలవిడిగా దాడులు తీశారు. మేము అట్లా కూడా ఎక్కడైనా చేశామా? ఇదే మనం ఉన్నటువంటి మిత్రుడు ఇంత ముందుకు లగచర్ల అంశం చెప్తే ఒక రైతు మీద బేడీలు వేసినందుకే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దృష్టికి రాగానే అక్కడ ఉన్నటువంటి SNCN సస్పెండ్ చేయడం జరిగింది. మీలాగా ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి రాత్రి నేరేళ్ల ఘటనలాగా తాడ్రీలు లెక్కించి మమ్మల్ని ప్రశ్నిస్తామని ఇవాళ అనేక రకాలుగా తాడ్రీలు ఇప్పటికీ వాళ్ళు కోలుకోలేని దశ ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ ఎవరికి వచ్చిందండి? ఎవరి ద్వారా స్వేచ్ఛ వచ్చింది? ఇలా ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు ఇవాళ స్వేచ్ఛ రాలేదా? ఇవాళ గద్దర్ లాంటి వాళ్ళని అధికారికంగా మేము ఇది చేసుకొని జయంతులు వర్ధంతులు ప్రభుత్వం జరుపుతుంది. గద్దరు, కొండా లక్ష్మణ్ లాంటి బాబూజీ తెలంగాణ కోసం పోరాడితే పోయి అక్కడ ఉన్నటువంటి కనీసం పూలమాల వేయగలిగిరా? రైట్, లోపాలు ఉన్నాయి. దయాకర్ గారు, రామ్మూర్తి గారు అప్పుడు స్వేచ్ఛ లేదు, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది అనేది దయాకర్ గారు చెప్తున్నారు. ఫలించలేదు. దయాకర్ గారు రామ్మూర్తి గారు కంటిన్యూ. నేను స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. సరే, రైతుల ఆత్మహత్యలు అప్పుడు ఎక్కువ జరిగినాయి, ఇప్పుడు ఎక్కువ జరిగినాయి. మేము వచ్చిన తర్వాత 80% తగ్గినాయి. మీరు అవసరమైతే 9.5 ఏళ్లలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. వీళ్ళు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 655 మంది రైతులు చనిపోయినారు. నిరుద్యోగులు వాస్తవంగా చెప్పాలంటే ఇక వాళ్ళ నిరుద్యోగుల గోస వాస్తవంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని 2 ఉద్యోగాలు ఇచ్చింది. ఒక బల్మూరు వెంకట్కి వచ్చింది, అదే విధంగా రియాజ్ అనే ఒక వ్యక్తికి వచ్చింది. ఎందుకంటే అశోక్ నగర్ లో వీళ్ళు చేసిన కృత్రిమ ఉద్యమం వల్ల వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఇచ్చినా మిగతా వాళ్ళకు 0. ఇప్పుడు ఏదో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాయో అవి కూడా నోటిఫికేషన్లు మేము వేసినాయి, ఎగ్జామ్లు కూడా మేము నిర్ణయించినాయి. సరే, ఎవరికో పుట్టిన బుడ్డ మేము పుట్టినా మాకు పుట్టిందని నిరూపించుకోండి. అదే విధంగా ఆటో డ్రైవర్లను మోసం చేసి 200 మంది వాళ్ళు ఆత్మహత్య చేసుకుని కనీసం కిస్తీలు కట్టుకునే పరిస్థితి. అదే విధంగా చేనేత కార్యక్రమం 47 మంది చనిపోయారు. అసలు క్రాస్ చెక్ చేసుకోండి. రేపులు, మానభంగాలు వాస్తవంగా హైదరాబాద్ లో వాస్తవంగా 40% నేరాలు పెరిగిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే మిత్రుడు మాట్లాడుతూ సన్న బియ్యం గురించి చెప్తాడు. సన్న బియ్యం మొదలు స్టార్ట్ చేసింది మేము. ఎందుకంటే ఆయన కూడా హాస్టల్ నుంచి వచ్చిండు. మేము వచ్చిన తర్వాత హాస్టల్లో కానీ, అదే విధంగా విద్యాలయాలు కానీ, అదే విధంగా వివిధ ప్రభుత్వానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు కానీ ఆ హాస్టల్స్ లో సన్న బియ్యం పెట్టి మొదటిసారి మేము వాళ్ళకు సన్న బియ్యం పెట్టిన ఘనత మాది. ఇంకోటి ఏంటంటే అప్పుడు వాళ్ళు నీళ్ళచారు పోస్తే ఊరుకేస్తే ఉత్తరం కొట్టుకపోయేది, ఉత్తరం వేస్తే దక్షిణం కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ సమాజాన్ని, వాస్తవంగా తెలంగాణ విద్యార్థులకు సన్న బియ్యాన్ని అందించి మెను కూడా చూసుకోండి, అవసరమైతే మా మెను చూసుకోండి, వాళ్ళ మెను చూసుకోండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఏదైతే వాస్తవంగా సన్న బియ్యం వీళ్ళు రాగానే వీళ్ళ ముఖం చూసి వికసించి సన్న బియ్యం పండలేదండి. గౌరవ కేసీఆర్ గారు మొన్న కూడా చెప్పిండు, వాస్తవంగా 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందినాయి. కాబట్టి నీళ్లు ఇంతకుముందు వీళ్ళ పరిపాలన ఉమ్మడి పాలనలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వీళ్ళు ప్రాజెక్టు కట్టేది. వాస్తవంగా చెప్పాలంటే ఒక గోదావరి SRSP తప్ప ఇంకేం లేదు. 968 TMCలు రావాల్సిన తెలంగాణకు 100-200 TMCల ముఖం మీద కొట్టి ఈ నేల ఎండిపోవడానికి, ఈ నేల నెరలు బారడానికి, ఈ నేల కరువుతో వాస్తవంగా వలసలు పోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత రుణమాఫీ గురించి చెప్తారు. రుణమాఫీ పేరిట తనఖా పెట్టే రుణాలు ముక్కు వెండి వసూలు చేసి దాదాపు 12,000 కోట్లు వసూలు చేసింది. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది అన్నది కొంత, దోసుకున్నది ఎక్కువ రైతుల నుంచి. చాలా మందికి ఇప్పటి వరకు కూడా ఏ ఊర్లో కూడా 100% అసలు నేను దేనికంటే దానికుంటా. అదే విధంగా ఫ్రీ బస్ రోజుకు 10 కోట్లు కట్టాలి, 10 కోట్లు కట్టలేదు. ఆర్టీసీ తీసుకేసి ఒలక్ట్రా, అదే విధంగా జై భారతి కంపెనీకి అప్పచెప్పిలో ప్రతి డిపోలో 120 నుంచి 130 బస్సులు ప్రైవేట్ బస్సులు ఉంటే 8-9 మాత్రమే ఆర్టీసీ సంబంధించిన బస్సులు మిగిలినాయి. అదే విధంగా రైతుల విషయం మాట్లాడతాడు. ఇక రైతుల విషయం మీరు ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. ఎందుకంటే మళ్ళా పాత రోజులు తీసుకొచ్చి ఇంద్రమ్మ రాజ్యం అంటే మళ్ళా చెప్పులు పెట్టి రాజ్యం. ఇంకోటి ఏంటంటే ఏదైతే మిత్రుడు చెప్పింది ఏదంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు మేము ఇచ్చినాయి. సరే, మేము ఇచ్చినాం, కొంతమందికి ఇచ్చినాం, కొంతమందికి వెళ్ళలేదు. ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్తా. ఇందిరమ్మ ఇండ్ల విషయం గతంలో వాస్తవంగా పుస్తల తాళ్ళు అమ్ముకునేది. సరే, ఇప్పుడు 5 లక్షలు ఇస్తాన్నారు. 5 లక్షలు అంటే మేస్త్రి 4 లక్షలు అడుగుతున్నాడు అండి. తీసుకొచ్చిన ఏదైతే అక్కడ ఉన్న బ్రోకర్, ఆ లోకల్లో ఉన్న కాంగ్రెస్ బ్రోకర్ 50,000 అడుగుతున్నాడు. చేతికి వచ్చేది 50,000 అండి. ఈ 50,000 తీసుకొని ఇల్లు ఏం కట్టలేడు, గుడిసె కూడా కట్టలేడండి. దాదాపు 10 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టు. నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు చెప్తా. మేము ఫ్రీగా ఇచ్చినాం. ఎవరైనా దొంగ పంచుకున్నాడు, ఎవరైనా లోకల్లో దొంగతనం చేసినాడు దొంగ అంటున్నా. నేను చెప్తున్నా, 4 లక్షల రూపాయలు మేస్త్రి తీసుకుంటాడో, 50,000 బ్రోకర్ గారు తీసుకుంటాడో, చేతికి 50,000 వేస్తే గుడిసె కూడా కట్టుకోలేడు. ఈ 50,000కు అవసరమైతే 7 నుంచి 10 లక్షలు అప్పు చేసుకుని ఇల్లు కట్టుకుంటే ఇందరమ్మ పేరు ఎందుకు పెట్టుకోవాలండి?
ఆయన చేసిన అప్పు అప్పిస్తే అప్పుని పేరు పెట్టుకోవాలి, లేకపోతే ఆయన సొంతగా ఖర్చులు పెట్టుకుంటే ఆయన కొడుకు పేరు బిడ్డ పేరు పెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ఇంద్రమ లబ్ధిదారులకు చెప్తున్నా, మీ కుటుంబం పేరు పెట్టుకోండి, మీ ఇంటి పేరు పెట్టుకోండి తప్ప ఇంద్రమ పేరు పెట్టుకోండి. ఎందుకంటే మీకు దాంతో వచ్చేది లేదు, పోయేది లేదు. అదే విధంగా నిరుద్యోగుల విషయంలో ఇప్పుడు కూడా మాట్లాడినా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, 2 లక్షల ఉద్యోగాలు, రెండు ఉద్యోగాలు. అదే విధంగా ఇప్పుడు ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు మీ విద్యార్థులు ఏం చేసినట్టు గ్రంథాలయం వాళ్ళు గల్లబడి గుంజుకొచ్చి కొట్టలేరా రోడ్ల మీద? అంటే నువ్వు చూస్తలేవా? ఇప్పుడు మొన్న ఓన్లీ బీఈడి ఎగ్జామ్ కొంచెం వాయిదా ఇవ్వమంటే గ్రంథాలయంలో తీసుకొచ్చి గల్లబడి కొడతారా గప్ప? మొత్తం వాళ్ళని ఎక్కడెక్కడ విద్యార్థులను ఏ విధంగా చేస్తున్నారు? ప్రశ్నిస్తే కూడా వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడు సరే మేమున్నప్పుడు వాస్తవంగా ఏముండదు, ఖచ్చితంగా ఏంటంటే మాకు ప్రశ్నించే ప్రభుత్వం ఏదో మొత్తం మమ్మల్ని అణిచివేసిళ్ళు, ఇందిరా పార్క్ దగ్గర మొత్తం అధ్యక్షులు అంటే మేము ఏది తీసేసినా కూడా ప్రజలకు అన్యాయం జరగకుండా ఏదైనా న్యాయం జరిగేటట్టు చూసినాం. కాళేశ్వరం కట్టినాం. అదే విధంగా ఎందుకండి ఇప్పుడు భూమి చుట్టుకొలత ఏంటంటే 45,000 కిలోమీటర్లు. మేము వాస్తవంగా చెప్పాలంటే మిషన్ భగీరథ పైప్ లైన్ పొడవు 1,45,000 కిలోమీటర్లు అండి. అంటే 3 చుట్లు భూమి చుట్టూ. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిన మేము ఒకేమైపోయింది. మీరు కూడా పరిపాలన కదా, 25 రాష్ట్రాలు, ఇన్ని కేంద్ర ప్రాంతాల్లో బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. మరి మీరున్న కాడ ఎందుకు మిషన్ భగీరథ లేదు? మీరున్న కాడ ఎందుకు కరువు కాటకాలు ఉన్నాయి? మేము వచ్చిన తర్వాత ఎందుకంటే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, దళిత బంధు లేదు, ఇవన్నీ మేము తీసుకురాలేదా? మెడికల్ కాలేజీలు అంటే మొత్తం దేశవ్యాప్తంగా చూద్దాం, 25 రాష్ట్రాలు, ఎన్ని కేంద్ర ప్రాంతాల్లో మానవ మెడికల్ కాలేజీలు అని కేంద్రం ఇచ్చిన అయ్యకున్న మెడికల్ కాలేజీలు కట్టినాం. ఈ విధంగా మొత్తం తెలంగాణ కళ్యాణ లక్ష్మి, ఎందుకంటే ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 కనీసం రూపాయి ఇచ్చాము ఒక మాట మీద. మేము చేసినాం 1,00,000 రూపాయలు. ఇవ్వ తులం బంగారం ఇస్తాను ఎడవేండి. ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటాయండి. విద్యార్థులు ఇంకోటి ఏంటంటే వీళ్ళ బాకీ కూడా ఏం చెప్తారండి, చాలా పెద్ద అంశం ఉన్నదండి. ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తారని అదే మొత్తం ఒక్కొక్క మహిళకు 60,000 బాకీ పడ్డారు. అదే విధంగా వృద్ధుల పెన్షన్ 4,000 ఇస్తాన్నారు, 96,000 ఒక్కొక్క మహిళకు వాస్తవంగా 96,000 బాకీ పడ్డారు. అదే విధంగా రైతు భరోసా 80,000 కోట్లు వాస్తవంగా వీళ్ళు బాకీ పడ్డారు. రుణమాఫీ 2 లక్షలు అన్నారు, 2 లక్షలు ఎక్కడ కూడా రాలేదు, చాలా మందికి రాలేదు. నిరుద్యోగులకు ఇది కూడా చెప్పిన నిరుద్యోగుల వృత్తి 96,000 బాకీ పడ్డారు ఇప్పటి వరకు. అదే ప్రతి ఒక్క విద్యార్థికి వికలాంగుల పెన్షన్ వాస్తవంగా 1,40,000 చాలా స్కూటీ ఇస్తా అన్నారు. అదే విధంగా 10 పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే ఇంత, డిగ్రీ పాస్ అయితే వేలం పాటలు వేసి వాస్తవంగా తెలంగాణ ప్రజలను వెర్రలం చేసిందండి కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, నర విజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్. ముఖ్యమంత్రి గారు చాలా అంశాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బూతులను సమాజం మీదకి నెట్టకుండా, ఆయనని ఆదర్శంగా తీసుకోకుండా బూతుల విషయంలో చంద్రహాస్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. అందుకనే సమాజంలో ఇట్లాంటిది రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రజల్లో ఓట్లు అడగాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ లెవెల్ కి తెలంగాణను ఆర్థికంగా సంక్షేమంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నీకు ఆదాయం పడిపోయిందని మీరే చెప్తున్నారు. ఆదాయం పడిపోకుండా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగే విధంగా చూసేటువంటి విధానాలు అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. ద్రవ్యోల్బణం మైనస్ లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఉండదు. మైనస్ లోకి పోయిందంటే మొత్తం కొనుగోలు శక్తి పడిపోయినట్టు, ఆహార పదార్థాలకు సంబంధించిన, ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం మొత్తం మైనస్ లోకి పోయినటువంటిది. ప్రజలకు కొనుగోలు శక్తి లేకుండా మీరు ఆ రంగాల మీద దృష్టి పెట్టి ఉండాలి. మీరు రాజకీయంగా ఢీకొట్టాల్సినప్పుడు రాజకీయంగా మీరు ఎదుర్కోండి, మీకు అధికారం. కానీ బూతులతోనే రాజకీయాన్ని ఎదుర్కొంటా, మీకు గతంలో బూతులు తిట్టినా ఆ బూతులతోనే, గతంలో బూతులు జైపాల్ రెడ్డిని నిన్నమన్న పొగుడుతుంది కదా, జైపాల్ రెడ్డిని కూడా ఇష్టం ఉన్నట్టు తిట్టిండండి. బయటలు చాలా ఉండుంటాయి, తిడితే ఎంత ఆ జైపాల్ రెడ్డి కూడా భరించలేకపోయినటువంటి సిచ్యువేషన్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భరించలేనటువంటి సిచ్యువేషన్ లోకి పోయినప్పుడు అప్పట్లో ఆయన పిలిచి కూడా అడిగినటువంటి సందర్భం ఉన్నది. నువ్వు ఆ లెక్కన నేను అట్నే తిడితే నాకు పేరు వస్తుంది అని చెప్పి కూడా ఉన్నారు. అందుకే ఇట్లాంటి బూతులు తిట్టడం అని ఈ తెలంగాణ సమాజం మీదకి వదలకండి. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయంగా విమర్శలు వేరే రకంగా చేసుకోవచ్చు. మీరే కార్నర్ అవుతున్నారు, మీరే దీన్ని నేర్పినట్టు అవుతున్నటువంటి సిచ్యువేషన్. సీఎం అయిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండకూడదు. రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుపోయే విధంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వెళ్ళాలి తప్ప బూతులతోనే సమాజం చుట్టూ తిప్పుతా, తెలంగాణ ప్రజల చుట్టూ తిప్పుతా. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివి వచ్చింది, ఇంకేం ఉపయోగం అండి? హార్వర్డ్ అనే ఆ యూనివర్సిటీ పేరు కన్నా గౌరవం దక్కాలి. అంత పెద్ద యూనివర్సిటీకి సంబంధించినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ హార్వర్డ్ అయిపోయింది అది. అందుకని ఆ రకంగానే ఉపయోగపడాలి తప్ప మీరు అదే ఉపన్యాసం ఇస్తాం, అట్లనే మాట్లాడతా, నేను రోజు ఇట్లనే తిట్టుకుంటా పోతా అంటే ప్రజలు. రైట్ దయాకర్ గారు కంక్లూడ్. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్లు
ఎవరైతే ఏమంటారు కదా సమాధానం ఏ రకమైన సమాధానం చెప్తే వాళ్ళు వింటారో అదే ఇప్పుడు ఏమంటారు కదా గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నట్టు వాళ్ళకి ఏ రకమైన సమాధానం చెప్పాలో అదే రకమైన రీతిలో సమాధానం చెప్తేనే వినగలుగుతారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు బరి తెగించి వివరించగలుగుతారు. కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో కంటే కూడా వాళ్ళు ఎక్కువ అసలు బూతుల పురాణాన్ని తెలంగాణకు స్టార్ట్ చేసింది ఎవరండి? అసలు తెలంగాణ రాష్ట్రంలో అసలు బూతులు వచ్చి ప్రతిపక్షాలని ప్రజల్ని అనేక రకాలుగా తిట్టింది ఎవరండి? వాళ్ళు కాదా? మేము సభ్యతో సంస్కారంతో మేమున్నాం, వాళ్ళు కాదు. వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతుంది వాళ్ళు. ఇవాళ కేటీఆర్ మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, బరి తెగించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జవాబుదారీ పాలనగా ఒక ప్రజలకు విశ్వాసం పెంచే విధంగా మేము ఒక ఉందాతనంతో వ్యవహరిస్తా ఉన్నామండి. గతంలో వాళ్ళ హాయంలో జరిగిన ఎన్నికలు చూడండి, మా హాయంలో జరుగుతున్న ఎన్నికలు చూడండి. ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా మేము హాని చేసేటట్లు గాని ఇవాళ గతంలో వాళ్ళ ఉప ఎన్నికలలో ఎంత బరి తెగించి వ్యవహరించారో చూడండి. మీ హాయంలో ఇవాళ జూబ్లీస్ ఎన్నికైనా గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఒక డెమోక్రటిక్ గా మేము వ్యవహరిస్తా ఉన్నాం. ప్రజల నుంచి ఏ విజ్ఞప్తి వచ్చినా ప్రతిపక్షాల నుంచి ఏదైనా సూచన ఇస్తే గౌరవంగా తీసుకుంటున్నాం. మా ముఖ్యమంత్రికి సంస్కారం ఉంది కాబట్టే కదా ఎదురుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వెళ్తే కూడా నమస్కారం పెట్టి గౌరవించుకున్నటువంటి పరిస్థితి. ఇదే యశోద హాస్పిటల్లో ఆయన ఇంజూర్ అయితే కూడా వెళ్లి పరామర్శించినటువంటి మాకు విజ్ఞత ఉంది కాబట్టి మేము వెళ్ళగలిగినాం. అదే పక్కన ఉన్నటువంటి కొడుకు కనీసం తండ్రిని పరామర్శిస్తుంటే కూడా అహంకారపూరితంగా కనీసం గౌరవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి గారైనా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పదవికి కూడా కనీసం గౌరవించే సంస్కారం వాళ్ళకు లేదు. ఇవాళ చిటికనేటోడు ఇంతోడు అంతోడు కూడా ముఖ్యమంత్రి గారిని తిట్టే పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఏమి వాళ్ళు సందేశించగలుగుతున్నారండి? ఒకటి మళ్ళీ కూడా చెప్తున్నా, సీమ మనల్ని కొడుతుంది కానీ సీమను కొరకలేవు, సీమను కొరకలేవు. తక్కువ సీమ మనల్ని కొడుతుంది కానీ సీమను మనం కొరకలేవు. అర్థం చేసుకో. ఎవరు తక్కువ కాదు, ఎవడు ఎక్కువ కాదు. అహంకారం, అధికారం అనే అహంకారాన్ని ఖచ్చితంగా తెలంగాణ తెస్తుంది. ఏమనుకుంటున్నారు? ఏం ఆదర్శం? అహంకారం ఆదర్శం కాదు. వాళ్ళు అనేక ప్రచారాలు చేసినా ఏం విషయ ప్రచారాలు చేసే లోపాలు చెప్తే కోపాలు, చేసే లోపాలు చెప్తే కోపాలు. ప్రభుత్వం చేసేది చేసే తెల్లవేసి లోపాలు చెప్తే కోపాలు. దండబూతులు మొత్తం అవినీతి. ప్రజలు మాతోనే ఉంటారు. రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మన తెలిసిపోయింది, గుర్తులేని ఎన్నికల్లో కూడా విజయం మేమే సాధిస్తా ఉన్నాం. మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఉంటది. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ పార్టీకి బోడికి ఉండనే. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్ అవకాశం లేదు. లేకనే కదా వాళ్ళు ప్రిస్టేషన్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో పరిపాలన ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసేది అందుకే కదా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉన్న రోజులు మా ఆటలు సాగవు. రేవంత్ రెడ్డి ఉన్న రోజులు మేము తెలంగాణలో ఉండలేము. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాం. రామోద్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాటల తూటాలైతే పేలుతున్నటువంటి పరిస్థితి. ఇటు ముఖ్యమంత్రి నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేస్తే అటు బీఆర్ఎస్ నేతలు కూడా పర్సనల్ గా తీసుకుంటున్నారు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్యలో ప్రజా సమస్యలు గాలి కుదిలేశారనేటటువంటి విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం తెలంగాణ రాజకీయం ఎటు నడుస్తుంది అన్నదానికి సంబంధించి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.